ఈ వాక్యం, ఈ గ్రంథం ఎంతమంది బ్రతుకులు మార్చిందో. ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక పట్టణంలో ఒక ఏమంటారు వాళ్ళు, నరమాంస భక్షకులు. దేవుడు కార్యం చేశాడు, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. అయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే తన గుడిసె ముందు కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాడట. బైబిల్ చదువుకుంటూ ఉంటే ఆ దారిన తెల్లదొర గారు పోతున్నాడు. ఆ తెల్లదొర గారు పోతూ ఈయన బైబిల్ చదువుకోవడం చూసి ఈవిడ నవ్వుకుంటూ పోతూ ఉన్నాడు. అయ్యా, ఈయనకు అర్థమైంది ఈ నరమాంస భక్షకునికి, నేను బైబిల్ చదువుకుంటే నవ్వుకుంటూ పోతున్నాడు, ఆయన కలుద్దామని చెప్పేసి లేచి వెళ్ళి కలిశాడు. ఏంటండి ఈ దారిన పోతున్నారు, అంతేకాదు ఏదో నా వైపు చూసి కాస్త నవ్వుకుంటూ పోతున్నారు అని అంటే, ఎవడో నువ్వు, ఈ బైబిల్ అని నువ్వు చదువుతున్నావు కాబట్టి ఈ బైబిల్ మేము అసలు అసహించుకుంటాం, ఈ బైబిల్ ఏంటి, ఏం గ్రంథం ఇది నువ్వు చదివేది అని చెప్పి దాని గురించి ఇష్టం వచ్చేట్లు మాట్లాడాడట. చాలామంది మన దేశస్తులు ఏమనుకుంటారంటే, తెల్లోళ్ళు అనేటప్పుడు ఇది వాళ్ళని అనుకుంటారు. పాపం వినేవాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి, వాళ్ళ తీరు ఇది. అప్పుడు ఆయన ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి తొందరపడకుండా, సార్ దయచేసి రండి కాస్త అని చెప్పేసి ఆ గుడిసె ముందు తీసుకొని వచ్చి తన సాక్ష్యం పంచుకున్నాడు. ఏమిటి తన సాక్ష్యం అంటే, నేను నరమాంస భక్షకుని, అయితే దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా నా బ్రతుకును మార్చాడు. యేసయ్య గానే నా బ్రతుకును మార్చకపోయి ఉంటే రండి నా గుడిసె వెనక్కి అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడంటే వెనక్కి. వీడికి చెమటలు పట్టడం మొదలైనాయి. అయిన తర్వాత తవ్వాడంట ఒక గుంట తవ్వితే ఏమున్నాయి, ఎముకలు, పుర్రెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూస్తుంటే ఇంకా ఈ మనిషి ప్రాణం పైకి పోతా ఉన్నట్టుంది, దొరగారిది ప్రాణం. అప్పుడు అన్నాడంటే మనిషి, అయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథం బైబిలే గనా నా చేతిలో ఈ రోజు లేకపోయి ఉంటే నీవు ఈ బజార్లో కాదు కదా, ఈ గుంటలోనికి వచ్చిండేవాడివి అన్నాడట. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? దేవుని వాక్యం యొక్క శక్తి, అవును నిజమే, అది జీవితాలు ఎలాగా మార్చిందో. తర్వాత ఆ వ్యక్తి సాక్ష్యం చెబితే ఆ వ్యక్తి రక్షించబడ్డాడట. అయ్యమ్మా, ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథం బైబిల్ను, దేవుని వాక్యాన్ని ప్రేమించడం అన్ని సమయాల్లో అవసరమైనటువంటి మాటలు దేవుడు నీతో మాట్లాడతాడు. అది పరిశుద్ధ గ్రంథం బైబిల్.